హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరినీ కూడా మా చెల్లి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తున్నాను. సో నాకు బ్రదర్స్ ఎవరు లేరు, ఒకటే చెల్లి. వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇప్పుడు. సో ఈరోజు నేను నా చెల్లితో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అనమాట. అండ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వీడియో బాగుంది అంటే కనుక లైక్ చేయటం కూడా మర్చిపోకండి. ఈరోజు నైట్ బయలుదేరేస్తాము హైదరాబాద్కి. చెల్లి వాళ్ళ పాప మా అబ్బాయి అనమాట. ఎక్కువ మా పిల్లలు వాళ్ళ ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళ పిన్ అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టము. హాయ్ అండి, తను నా సిస్టర్. ఒకగానొక చెల్లి నాకు ఇది. నేను తనకి, నాకు తనే, మేమిద్దరే అనమాట. తనంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను మీ అందరికీ కూడా తనని ఈరోజు ఇంట్రడ్యూస్ చేయాలనుకుని తీసుకొచ్చాను తనని కూడా మన మధ్యలోకి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అక్క ఛానల్ని అందరూ ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు నేను వచ్చిన సందర్భంగా సందీప్ మా అందరి కోసం తను ఈరోజు ఫ్రెండ్స్ మనకి సున్నుండలు చేసి చూపెడుతుందంట. సున్నుండలు తను చాలా బాగా చేస్తుంది. ఇక్కడ మనకి నెయ్యి దొరుకుతుంది కదా, సో దానికోసం అనేసి ఆ నెయ్యి తీసి పెట్టింది నా కోసమని. చూద్దాం ఈరోజు సున్నుండలు అది ఎలా టేస్టీగా చేస్తుందని. సో ఈరోజు సున్నుండలు స్పెషల్ చేసి పెట్టింది. ఇప్పుడు ఇంకా గోరింటాకు ఒకటి కోసిస్తుంది, వెళ్ళిపోయే ముందు నా కోసమని. టీ పెడుతుంది, ఆల్రెడీ పెట్టింది స్టవ్ పైన. ఇప్పుడు తాగాలి. తర్వాత ఇద్దరం టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఇంకా రేసి ఓకే, ఉందా? ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు అక్క. ఆల్రెడీ ఇది రెండోది, ఫస్ట్ ఇది కాదు. ఒకటి తినేసి ఆల్రెడీ మాత్రం ఆగకూడదు, లేపేసిన ఇందులో నుండి. ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. అన్నీ తెలుసు కానీ నాకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏమిటి అంటే, అయ్యో అదేనే అక్క రక్త సంబంధంతో నేను పుట్టడం. అదేనే ఎంత ఇష్టం దానికి నేనంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఫినిష్ చేయాలి, టీ తాగాలి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్. మా సందీప్ ఇక్కడ తింటున్నాడు. తర్వాత అది చేసిన సున్నుండలు, ఆ కొలతలు, రెసిపీ అంతా కూడా నేను ఉషాస్ కిచెన్లో ఇచ్చేస్తాను. ఒకవేళ ఎవరైనా కావాలంటే కనుక అక్కడ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాము. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ స్వీట్ తెలుసు ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఈ రెసిపీ ఎవరికైనా కావాలి అంటే కనుక కూడా ఉషాస్ కిచెన్లో నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి అక్కడ కూడా చూడండి.